ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. దేవుని మాటలు కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో, నూతన హృదయము మీకు పుట్టించేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన హృదయం అంటే ఇంతకుముందు లేదా? మనకి నూతన హృదయం దేవుని పిల్లలకి లేదు. పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ మన హృదయము ఇంకా సంపూర్ణంగా మార్చబడలే. మన మనసు మార్చబడలే, మన తలంపులు మార్చబడలే. అందుకే దేవాది దేవుడు ఎహెజ్కేలు భక్తుడు చెప్తాడు, నూతన హృదయము, నూతన మనస్సు, నూతన స్వభావము మీకు అన్నీ కూడా క్రొత్తవిగా నేను కలగజేసేదనని మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఈ నూతన సంవత్సరంలో మన హృదయాలు, మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన అన్నీ కూడా, మన మాట, మన చూపులన్నీ కూడా నూతనముగా మార్చబడాలని ఒక ఆశ కలిగి ఉండాలి మనలో. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మరి దేవుని కొరకు మనం ఎలాగ జీవిస్తున్నాం ఈ లోకంలో? ఇంకా పాత స్వభావం, రోత స్వభావం కదా, అటువంటి మాటలు, అటువంటి ఆలోచనలు, ఇంకా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఇవే ఉన్నాయి. కానీ సంపూర్ణంగా మరి మారు మనసు పొందాలని మనకి ఆశ కలిగి ఉంటే గనక దేవుని పిల్లలుగా మనము నూతన హృదయము కలిగి ఉండాలి, నూతనమైన స్వభావం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకంటే సంవత్సరాలు గడిచి, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి మరి యొక్క సంవత్సరాన్ని మనకి ఆయన దయతో ఇస్తున్నాడు. మరి యొక్క సంవత్సరాన్ని మనకి దయతో ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, అనారోగ్యము, బలహీనతలు కదా, దుఃఖము, వేదన, చింత, అప్పుల భారము ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చి మళ్ళీ అలాగ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అంటే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, మరి ఆయన యొక్క కృప మనకి తోడుగా ఉండటం వల్లనే మనం ఈ విధంగా సంవత్సరాలు కూడా దేవుడు మనం ఎంతగానో కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు దేవుని పిల్లల్ని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఎన్నో మన ప్రయాణాల్లో దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు కదా. అయితే మనని ఇంత భద్రంగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి మనం ఎలాగా నమ్మకంగా ఉంటున్నామా లేదా? మన మనసు మార్చబడాలి, మన హృదయం మార్చబడాలి, మన తలంపులు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మన అన్నీ కూడా సంపూర్ణంగా మనం మారు మనసు పొందినప్పుడే, సంపూర్ణంగా ఇవన్నీ కూడా మన ప్రవర్తన అంతటి కూడా మార్చుకున్నప్పుడే దేవుని పిల్లలుగా మరి సమాజంలో మనకి విలువ, మరి ప్రేమిస్తారు, గౌరవిస్తారు, దేవుని నామానికి కూడా మహిమ కలుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూసేవారట నూతన బలము పొందుకుంటారంట. అవును, మనం దేని కొరకు ఎదురు చూడాలి లోకంలో? యెహోవా కొరకు, ఆయన కార్యాల కొరకు, ఆయన చేసిన మేలులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఎంతగానో మనం మరి స్తుతించాలన్నమాట. ఎందుకంటే ఆయన కార్యములు ఎంతో బలమైనవి. ఆయన గొప్ప దేవుడు గనక ఆయన బలము, ఆయన కొరకు ఎదురు చూడాలన్నమాట. ఆయన కొరకు ఎదురు చూసేవారికట నూతన బలము, శక్తి, అదొకలాంటి శక్తి మనలో దేవుడు నింపుతూ ఉంటాడనమాట. నూతన బలము నీకు కావాలంటే, నూతనమైన శక్తి నీకు కావాలంటే, నూతనమైన ఆరోగ్యం కావాలంటే, నూతనమైన మనసు కావాలంటే, మరి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడని విన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హబక్కూకు గ్రంథంలో కూడా చూసినట్టయితే గనక 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మరి సంవత్సరములు గడిచిపోతావుని జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము. అయ్యా, ఎన్నో సంవత్సరములు మరి మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, కానీ నీ కొరకు మరి నీ కార్యములు మేము ఏమి చేయాలి ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం ఎప్పుడైనా మరి ఆలోచించి ఉన్నామా? ఆలోచించలేదు కదా. మన పనులే మన బిజీలో మనమే ఉంటాం, కానీ మన స్వార్థం మనమే చూసుకుంటాం, కానీ దేవుని కొరకు ఎదురు చూడము, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడము, కానీ ఆయన కార్యముల కొరకు ఎదురు చూడమని దేవుడు మనతో మాట్లాడను ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాము. 21వ అధ్యాయము 5వ వచనములో, సింహాసనాసీనుడైన
దేవాది దేవుడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను, సమస్తమును ఆయన నూతనముగా చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు ప్రభు చేతికి నువ్వు అప్పగించుకున్నట్టయితే, ఆయన చేతులు కనుక నువ్వు వచ్చినట్టయితే సమస్తమును, మరి నువ్వు ఇంతకుముందు ఎలా ప్రవర్తించినావు గత సంవత్సరంలో, మరి ఈ సంవత్సరం నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావు, దేవుని చేతులకు మనం అప్పగించుకున్నట్టయితే గనక సమస్తాన్ని కూడా నూతన పరిచి ఒక మంచి వ్యక్తిగా నిన్ను సమాజంలో దేవుని ఎదుట, సమాజం ముందు, పిల్లల ముందు, భర్త ముందు, భార్య ముందు, స్నేహితుల ముందు, బంధువుల ముందు, మరి రక్త సంబంధాల ముందు, పాలివారి ముందు, నిన్ను తెలియని ప్రజల ముందు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఒక మంచి వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చేతులు కనుక నువ్వు అప్పగించుకున్నట్టయితే నీకు నూతన హృదయం ఇచ్చి, నూతనమైన స్వభావం ఇచ్చి, సమస్తము కూడా మరి పరిశుద్ధపరిచి, సమస్తమును కూడా నూతనముగా చేసి నవీన స్వభావం నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ కొద్ది మాటలు మరి మీకును మీ కుటుంబములకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ఆమెన్. మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆమె మీరంతా బాగుండాలని మరి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మీ పైన, మీ పిల్లల పైన, మీ కుటుంబం పైన ఉండునుగాక. ఆమెన్.